సిఆర్రెడ్డి కళాశాల, సిఐఈ, ఈడీసీ, ఎంబీఏ, ఎంకామ్ మరియు ఐక్యూఏసీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 104వ జయంతి మరియు టాటా గ్రూపుల వ్యవస్థాపక అధ్యక్షులైన భారతరత్న జేఆర్డీ టాటా 121వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ఇద్దరు పారిశ్రామికవేత్తల చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ద్వారకా తిరుమలలోని శ్రీ శ్రీనివాస మైన్స్ అండ్ మినరల్స్ చైర్మన్ మొగటదాకల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి నిర్ణయాత్మకమైన ఆలోచనతో మరియు నిర్దేశించిన ప్రణాళికతో ముందుకు సాగాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారని, అలాంటి వారిలో ముఖ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరియు భారతరత్న జేఆర్డీ టాటా అని వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మన దేశ మరియు రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, సామాజిక అభివృద్ధికి ఎనలేని సేవలు అందించి మనకు మార్గదర్శకులయ్యారని తెలియజేశారు. ద్వారకా తిరుమలలో మొట్టమొదటి మైనింగ్ వ్యాపారం తమ తండ్రి మొదలుపెట్టినప్పుడు రవాణా, బ్యాంకింగ్, మానవ వనరులు మొదలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కానీ ఇప్పుడు అనేకమైన అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకాలు అందుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విలువలతో కూడిన వ్యాపారాలనే వినియోగదారులు ఎక్కువ కాలం మార్కెట్లో ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం లక్ష్మీరమణి, ఎంబీఏ విద్యార్థులు వివిధ అంశాలైన వ్యాపారాలు, రైతులు, వినియోగదారులు మరియు సామాజిక, సాంఘిక అంశాలపై ఎదుర్కొంటున్న సమస్యలపై మినీ పరిశోధన చేసి కళాశాలకు సమర్పించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల కరెస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఏ రామరాజు, పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎలమర్తి, సిఐఐఈ ఈడీసీ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్, ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ రంగు శ్రీనివాసరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము, ఎంబీఏ ఆచార్యులు డాక్టర్ వై సౌజన్య, అధ్యాపకులు ఎం ఉపేంద్ర, పిహెచ్ఎన్ఎస్వి సుబ్బారావు, ఎస్ శ్రీలత, జీవి రవీంద్రబాబు, వి శ్రీనివాసరావు, పి అపర్ణ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చిన ముఖ్య అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. వేరే బిజినెస్ మోడల్ మీకు చేసుకుని నాకు ఎంత మిగులుతుంది లెక్కేసుకుని ఆ జాబ్ రిజైన్ చేసి వ్యాపార రంగంలోకి వచ్చాను. వస్తే ఆ వ్యాపార రంగం చేసుకుంటా నన్ను మా చెల్లిని చదివించుకుంటా ఆ కుటుంబాన్ని మొత్తం కుటుంబాన్నంతా ఆయనే ఆ తమ్ముళ్ళు ఇద్దరు చదివించుకుంటా, పోషించుకుంటా, మా తాతని మా మామని ఆయన చూసుకుంటా. ఆయన అలా ముందుకు నడిపేసే టైంలో మా అమ్మ, మా నాన్నగారు సపోర్ట్ ఇచ్చారు. మా అమ్మ పేరున ఆ రోజుల్లో 3 ఎకరాల పొలం ఉంటే మా అమ్మ పొలం అమ్మేసి మా నాన్నకి వెనకాల సపోర్ట్ చేసి ఇలా కాలేజీకి ఒక చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేయించి, అంటే సెరమిక్ ఇండస్ట్రీ. అంటే ఆ రోజుల్లో జార్స్, డైరీ మా ఇండస్ట్రీలో ఆయన మొదటి స్టెప్ తాను చేసుకున్న తర్వాత మైనింగ్ అనేది అక్కడ మళ్ళీ ఆయన మైనింగ్ ఇంజనీర్ కాబట్టి మైనింగ్ ల్యాండ్స్ కొనుక్కొని ఆయన ప్రయాణం చేసుకుంటూ కుటుంబాన్ని వదులుకుంటూ వచ్చారు. కాలేజీల్లో 83, 84లో స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్. నాకు చదువు అప్పల, నా చూపు అంతా మా నాన్న కష్టపడేవాడు కదా, ఆయన మైనింగ్ లేకపోతే ఆ ఇండస్ట్రీ ఎలా నడిపేవాడు ఏ చూసేవాడు కదా. నా మైండ్ సెట్ అంతా ఆ బిజినెస్ వ్యాపారం మీద ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను ఇదే కాలేజీలో. తర్వాత మళ్ళీ రాశాను, పాస్ అయ్యాను. మా నాన్నగారు ఈయన్ని ఏదో చదివించాలి, మా నాన్నగారు చదివించాలంటే నేను బైపీసీ చదువుకున్నా, బైపీసీ తీసుకున్నా. నాన్నగారు ఏప్రిల్ 5వ తారీఖున ఆయన మన కళాశాలలో ప్రధాన ద్వారం దగ్గర ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటలకల్లా ఉన్నారు. చూడండి, అంత పెద్ద ఆయన ఎంత సమయ పాలనని మరి ఆయన అవలంబించి మరి ఎట్లాంటి స్ట్రైక్ లేకోకుండా, ఒక చిన్న రిమార్క్ కూడా లేకోకుండా ఈ రోజు వరకు ఉన్నటువంటి ఒకే ఒక పారిశ్రామిక మరి రంగం ఆంధ్ర షుగర్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఎంతో అభివృద్ధిని సాధించి ప్రపంచ పటంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ని ప్రధానమైనటువంటి పేరుగా ఆయన ఉంచారు అని అంటే
ఆయనకి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తూ